హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మను, మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. ఎప్పటిలాగే మీ అందరి ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వచ్చేసాను. థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు వీడియో ఏంటనేది అర్థమై ఉండొచ్చు. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. సో చాలా మంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం అనేది మర్చిపోతున్నారు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన అందరి ఇంట్లో ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ కిచెన్ ఐటమ్ అయితే ఇది, అదే మిక్సర్ గ్రైండర్. సో ఈ వీడియోలో దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మనకి మిక్సర్ గ్రైండర్ అనేది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మన ఇంట్లో ఉపయోగపడే అతి ముఖ్యమైన వస్తువుల్లో ఇది ఒక ప్రోడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మిక్సర్ గ్రైండర్ కొనే ముందు ఏ ఫీచర్స్ చూడాలనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ మిక్సర్ గ్రైండర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. సో ఈ ప్రోడక్ట్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బై చేశాను, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ లో మంచి రేటింగ్ ఉన్నదనేసి ఇదేనైతే పర్చేస్ చేశాను. నేను తీసుకున్నది వచ్చేసి బజాజ్ నుంచి తీసుకున్నా. బజాజ్ GX1 బ్లూ 500 మిక్సర్ గ్రైండర్ అయితే తీసుకున్నది. 500 వాటేజ్ ఇది. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఈ మిక్సర్ గ్రైండర్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. సో మనకి ఓపెన్ చేయంలోనే మిక్సర్ గ్రైండర్ అయితే ఉంది ఫస్ట్ లోన. సో 3 జార్స్ అయితే ఇచ్చారు అండ్ 3 కప్స్ అయితే ఉన్నాయి అండ్ మిక్సర్ గ్రైండర్ అయితే ఉంది. వారంటీ పేపర్ అయితే ఉంది అండ్ మాన్యువల్ బుక్ అయితే ఉంది. వీటితో మనకైతే పని అయితే లేదు. సో మనం దీని అయితే పక్కన పెట్టేద్దాం. జనరల్ గా అన్ని మిక్సర్ గ్రైండర్స్ కి ఇచ్చినట్టు ఈ బ్రాండ్ కూడా ఇచ్చారు. సో 3 జార్స్ 3 కప్స్. సో ఫైనల్ గా మిక్సర్ అయితే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని కలర్ అయితే అట్రాక్టివ్ గా ఉంది. సో నేను దీన్ని చూడగానే దీన్ని అయితే నేను పర్చేస్ చేశాను. ఇందులో 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్, రెడ్ అండ్ వైట్, బ్లూ. సో మన దగ్గర ఉంది వచ్చేసి బ్లూ కలర్. మీకు నచ్చిన కలర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు. ఈ మిక్సర్ గ్రైండర్ కెపాసిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ 3 ఆప్షన్స్ అయితే 3 లెవెల్స్ అయితే ఇచ్చారు. ఉంటే మీకు కనబడుతుంది ఇక్కడ బజాజ్ లోగో అయితే ఇచ్చారు. అండ్ ఈ వైర్ కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇచ్చి ఉంటే బాగుండు. సో 500 వాటేజ్ కాబట్టి సరిపోతుంది. సో ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ కానీ బజాజ్ వాళ్ళు మార్చి ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే బజాజ్ బ్రాండింగ్ తో పాటు GX1 బ్లూ 500 వాట్స్ అనేది మెన్షన్ చేశారు. సో దీన్ని మనం 30 మినిట్స్ నాన్ స్టాప్ గా అయితే యూజ్ చేయొచ్చు. సో 30 మినిట్స్ యూజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే స్టాప్ చేయాల్సి ఉంటుంది. అంటే దీనికి ఓవరాల్ గా 30 మినిట్స్ అయితే నాన్ స్టాప్ అయితే ఇచ్చారు. సో ఇంక మనం ఈ జార్స్ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే 3 జార్స్ అయితే ఇచ్చారు, జనరల్ గా ఇచ్చినట్టే. సో ఈ 3 జార్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ తోనే వస్తున్నాయి. సో ఈ బడ్జెట్ లో 500 వాట్స్ ఉన్న ఈ మిక్సర్ గ్రైండర్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ అనేది ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. సో మనం మెయిన్ ఈ పెద్ద జార్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1.2 లీటర్ కెపాసిటీ అయితే. సో ఇది మనం ఇడ్లీ పిండి, దోశ పిండి లాంటివి చేస్తాం కదా, ఇది ఆల్రౌండర్ జార్ అయితే ఇది. అండ్ సెకండ్ జార్ వచ్చేసి 0.8 లీటర్ కెపాసిటీ, అంటే దగ్గర మనకి 800 ml కెపాసిటీ అయితే ఉంటుంది. సో మనకి నార్మల్గా చట్నీ లాంటివి అయితే చేసుకోవడానికి ఈజీగా అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ చిన్న జార్ వచ్చేసి 0.4 లీటర్ కెపాసిటీ అయితే ఇది, అంటే 400 ml ఈజీగా సరిపోతుంది. అంటే మసాలా లాంటివి గ్రైండ్ చేసుకోవడానికి అయితే ఈజీగా సరిపోతుంది ఇది. అండ్ 3 జార్స్ కి సరిపడేట్టుగా 3 కప్స్ అయితే ఇచ్చారు. కప్ ఫిట్టింగ్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసి చూద్దాము. సో పెద్ద జార్ కి అయితే నేను కప్ అయితే ఫిట్ చేసి చూస్తున్నాను. సో కప్ ఫిట్టింగ్ అనేది కూడా చాలా బాగుంది. సో సెకండ్ జార్ కూడా వేసి చూద్దాం. సో 3 జార్స్ కి కూడా కప్ ఫిట్టింగ్ అనేది చాలా ఫిట్ గా ఉంది. నార్మల్ గా మనం మిక్సీ గ్రైండ్ చేస్తున్నప్పుడు చేయి పెట్టాల్సిన పని లేదు, పైకి స్పిట్ అవ్వకుండా అయితే ఉంటుంది. 3 జార్స్ లో నేను నోటీస్ చేసిన ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనం పట్టుకుంటాం కదా ఏదైతే హ్యాండ్ గ్రిప్ ఉందో, సో ఈ మిగతా 2 జార్స్ కి అయితే ఇవ్వలేదు. సో ఈ హ్యాండ్ గ్రిప్ అనేది మిగతా 2 జార్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఇది ఒకటి ఇచ్చి ఉంటే. మనం పెద్ద జార్ గురించి మనం మాట్లాడుకుంటే పెద్ద జార్ లో వచ్చేసి 6 బ్లేడ్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇది హెవీ డ్యూటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ 0.8 లీటర్ 800 ml కెపాసిటీ జార్ కూడా 2 బ్లేడ్స్ తోటి వస్తుంది. 400 ml కెపాసిటీ కూడా 2 బ్లేడ్స్ తోటి వస్తుంది. సో ఫస్ట్ మనం ఒక మిక్సర్ గ్రైండర్ ని కొనే ముందు ఫస్ట్ మనం ప్రైస్ అనేది మనం పిక్ చేసుకోవాలి, ఎందుకంటే మార్కెట్ లో మనకి 800 నుంచి 10,000 బడ్జెట్ వరకు అయితే చాలా మిక్సర్ గ్రైండర్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం మన ప్రైస్ అనేది పిక్ చేసుకోవాలి. సో మిక్సర్ గ్రైండర్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మోటార్ వాటేజ్. సో మార్కెట్ లో మనకి 500 వాటేజ్ మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి, 750 వాటేజ్ మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి అండ్ 1000 వాటేజ్ మిక్సర్ గ్రైండర్స్ అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఉంది కదా ఇదైతే 500 వాటేజ్ మిక్సర్ గ్రైండర్. ఇదైతే హెవీ డ్యూటీ మిక్సర్ గ్రైండర్ అయితే కాదు. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ ఒక 2300కే వచ్చేసింది. రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకైతే 500 వాట్స్ మిక్సర్ గ్రైండర్స్ అయితే సరిపోవు. బ్యాచులర్ ఆర్ స్మాల్ ఫ్యామిలీ అప్పుడప్పుడు యూజ్ చేసే వాళ్ళకైతే సరిపోతుంది. సో ఎవరైతే ఇంట్లో డైలీ ఇడ్లీ
పిండి దోశ పిండి ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే మోస్ట్లీ 750 వాట్స్ అయితే ప్రిఫరబుల్లీ ఆర్ 900 1000 వాట్స్ అయితే సరిపోతుంది. మనకి 500 వాట్స్ మిక్సర్ గ్రైండర్స్ అయితే 800 2000 అలా ఉన్నాయి. సో మనకి 750 వాట్స్ అయితే 3000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిక్సీ మనం తీసుకునేటప్పుడు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ తో వస్తుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది ఉంటే మంచిది. మిక్సీ అనేది హీట్ అవ్వకుండా అది ప్రివెంట్ చేస్తుంది. అండ్ దీని వల్ల ఏమవుతుందంటే మోటార్ మనకి బాగా హీట్ ఎక్కినప్పుడు దాని అంతటా అది ఆగిపోతుంది. అండ్ ఓవర్లోడ్ ఎక్కువైపోయి ఓవర్ హీట్ అయిపోయి మోటార్ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. మోటార్ డ్యామేజ్ కాకుండా అది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిక్సర్ గ్రైండర్ బాడీ వచ్చేసి ABS ఫుడ్ గ్రేడ్ బాడీ అయితే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి షాక్ ప్రూఫ్ తో వస్తుంది. సో మనకి షాక్ కట్టకుండా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ABS ఫుడ్ గ్రేడ్ బాడీ ఉండేలా చూసుకోవాలి. షాక్ ప్రూఫ్ కాబట్టి మిమ్మల్ని షాక్ కట్టకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ జార్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టిక్ జార్స్ ఉండేవి అసలు ప్రివెంట్ చేయకండి. ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ ఉండేవి తీసుకోండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో అయితే ఇది. బజాజ్ నుంచి GX1 500 వాట్స్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ కిచెన్ ఐటమ్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. మిక్సర్ గ్రైండర్ అనేది కూడా హెవీ యూజర్స్కి అయితే కాదు, నార్మల్గా జనరల్ యూజ్కి అయితే సరిపోతుంది. హెవీ యూజర్స్కి అయితే 750 వాట్స్ ఆర్ 900 వాట్స్ అయితే ప్రిఫరబుల్. సో మీరు దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి.